హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఒక మంచి లంచ్ మెనూ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఒక అరగంటలో చేసేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు పెసలను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటిని ఒక 6-7 గంటల పాటు బాగా నాననివ్వాలండి. నానిన తర్వాత ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో నుంచి చారు కూడా చేసుకుంటున్నాను కాబట్టి అందుకని కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టమాటా, అలాగే ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన టమాటా ఒకటి వేసుకుని ఇది కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కట్ట వరకు సోయాకుని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. పెద్ద కట్ట 1 కట్ట వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, మెత్తగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత ఉడికించుకున్న పెసలు వేసుకుంటున్నానండి. ఇది కూడా నేను చూపించట్లేదు వీడియో క్లిప్, లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో నుంచి చారు, అలాగే అందులో టమాటా వేసాం కదా, అది ఆ రెండింటిని కూడా స్ట్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇందులో వేసేసుకుని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్నారనుకోండి, మసాలా అనేది చక్కగా పడుతుందండి. పట్టిన తర్వాత ఇదంతా కలుపుకుని ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఈ చారు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటాని ఉడికించుకున్న చారు ఉంటుంది కదా, ఆ చారులో వేసుకున్న తర్వాత మెత్తగా పిసగాలండి. ఈ విధంగా ఇందులో కలిసే విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ చారుని ఈ తాలింపులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంతా పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా చింతపండు రసం, మీకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చారు అనేది 1 గ్లాస్ కన్నా ఎక్కువ లేదండి, అందుకనే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఉప్పు కారాలు అనేవి అన్నిటిని కూడా తగ్గించి వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా కలుపుకొని ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆల్రెడీ చారుని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత పక్కకు తీసేసుకుని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తు రసాన్ని తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి వేడి అన్నం, ఆ తర్వాత ఈ తాలింపుకి కొద్దిగా చపాతీలు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు అయితే సూపర్గా ఉంటుందండి. దీనికి కొద్దిగా పికిల్, అంతేనండి. చాలా సింపుల్గా లంచ్ అనేది రెడీ అయిపోతుంది కదా. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.